హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో తీసి ఎన్ని రోజులైంది అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఏదో ఒక సౌండ్ రావడం, లేదంటే షాప్ పక్కన సాంగ్స్ పెట్టడం, షాప్లో ఉన్నప్పుడే వాయిస్ ఇస్తాను. నేను ఇంటి దగ్గర అస్సలు కుదరదు. ఇంతకీ ఈ వీడియో ఏంటి? ఎప్పుడు లేని క్లాత్ వేసి చూపిస్తుంది అనుకుంటున్నారా? కటింగ్ వీడియో అండి, బ్లౌజ్ కటింగ్ వీడియో. బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా. అయితే అది కూడా నేను రికార్డ్ చేసిన, కానీ డిలీట్ అయిపోయింది వీడియో. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ కటింగ్ పెడుతున్నా. బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకుందామో, మిగతా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మనకి మిగతా ముక్క ఉంటుంది కదా, ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ తీసుకునేటప్పుడు నిలువు తీసుకోవాలి. నిలువు తీసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఇలా ముక్క అక్కడ బ్యాక్ తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. చేసుకున్న తర్వాత ఈ ముక్క అనేది క్రాస్గా వేసుకోవాలి. అటుపక్క ఓపెన్ ఉండాలి. ఇంకా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అదైతే ఇట్లా క్రాస్గా వేసుకోవాలి. ఇంకా సంక భాగం ఏమో మన సైడ్ ఉండేట్టుగా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ ఎట్లా తీసుకుంటామో సేమ్ మన ఫ్రంట్ పార్ట్ కూడా అట్లనే తీసుకోవాలా. ఇలా అన్నీ గుర్తు పెట్టేసుకొని మార్కర్తోన ఇలా గీసి వదిలేసేయాలా. ఇంక ఈ పార్ట్తో మనకి పని లేదనమాట. ఇక్కడి కొలతల వరకు బ్యాక్ పార్ట్ అవసరము. నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ తీసుకొని ఇంకా మిగతా కొలతలు మొత్తం బ్లౌజ్తోనే ఉంటాయి అన్నమాట. బ్లౌజ్తో ఎలా కొలత పెట్టుకోవాలో నేను చూపిస్తాను. మనకి సంక ఇంకా షోల్డర్ వచ్చి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎట్లా వస్తుందో అట్లా తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ నెక్ ఏమో ఇలా వేసి చూడండి. మెయిన్ ఉక్స్ పట్టీ వేయాలి. ఇలాగా కాజా పట్టీ అస్సలు వేయకూడదు. ఎందుకంటే కాజా పట్టీకి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కాబట్టి ఉక్స్ పట్టీ మాత్రమే వేసుకోవాలి. ఉక్స్ పట్టీ వేసుకొని చూడండి, ఇలాగా నీట్గా ఇలా మనం కొలత అయితే తీసుకోవాలి. నెక్ చూడండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇది మనకు కుడతాం కదా, ఖర్చుకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఇక్కడ 2 ఖర్చులు ఎందుకు పెట్టినంటే, ఒకటేమో ఖర్చుకి వెళ్ళిపోయినా, ఇంకొకటేమో డాట్కి వెళ్ళిపోతుంది. డాట్ వేసాం కదా మధ్యలో డాట్కి వెళ్ళిపోద్ది. ఇంకా మన ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది. ఇది 2.5 అట్లా తీసుకుంటాం. 2 ఇంచెస్ పెద్ద డాట్, అది క్రాస్ పట్టీ దగ్గర వస్తుంది. ఆ డాట్ నుంచి మనం షోల్డర్ దగ్గరికి అలా తీసుకోవాలి కొలత. నెక్స్ట్ ఇంకా చూడండి, 6 ఉంది కదా, 2 ఇంచెస్ యాడ్ చేయాలి. 6 ఉంది కదా, 2 ఇంచెస్ యాడ్ చేస్తే 8 అవుతుంది కదా. 8కి మనం కరెక్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమో అది ఖర్చుకి, ఇది మెయిన్, అది ఖర్చుకి అనమాట ఎక్స్ట్రా ఉన్నది. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఏమో కొంచెం లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ సంక భాగం తీసుకున్నాం కదా, సేమ్ దానంతా కాకుండా ఇంకొంచెం లోతు తీసుకుంటే మనకి చంక దగ్గర అనేది ముడత రాకుండా ఉంటుంది. ఇది ఇట్లా ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇది అంత క్లియర్గా లేదు, నెక్స్ట్ వీడియోలో ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్తూ నేను వీడియో తీద్దామని అనుకుంటున్నా. బ్లౌజ్ కటింగ్ వీడియో ఒకసారి తీసి వాయిస్ ఇస్తే ఇది అంత కంఫర్ట్ అనిపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో చెప్తూ నేను కటింగ్ చేసి వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఇది మీకు అర్థమైందా చెప్పండి. అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకొకసారి కటింగ్ చేసి చూపిస్తాను మీకు. చాలా ఈజీ అండి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. నేను మళ్ళీ వీడియో తీసి ఏదైనా డౌట్ ఉంటే చెప్తాను. ఇంక ఇప్పటి నుంచి అప్పుడప్పుడు కటింగ్ వీడియోస్ కూడా పెడతాను. ఎందుకంటే ఎవరైనా చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏదైనా కూడా కొంచెం చెప్పడం మనకి రాదు కదా, ఈ కటింగ్ వీడియోస్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. వీడియో తీసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాకు వచ్చినట్టుగా నేను చెప్పిన. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మీరే కవర్ చేసుకోండి.
ఇది ఫ్రంట్ కటింగ్. ఇలా చాలా ఈజీ అండి, నేర్చుకుంటే చాలు. మనం చాలా ఈజీ ప్రాసెస్. రాకపోతే రాదు అని భయమేస్తుంది, కానీ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ. నేనైతే ఈజీ ప్రాసెస్లోనే చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి అబ్బా. ఇంతకీ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.